వెల్కమ్ టు మై ఛానల్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని ఆల్లో పెట్టేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఓకే, మనమైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందైతే డెమో చూద్దాం. ఓకే, ఇన్నాళ్ళుగా కళ్ళెదురుగా ప్రేమింతున్నా ఫ్రెండ్స్, నేనైతే కాపీరైట్ ఇష్యూస్ వల్ల నేనైతే మ్యూట్లో పెట్టేశాను. అది మీకు కూడా తెలుసు. ఓకే, ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన అక్కడికి వెళ్ళి చూసి నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకే, మనమైతే వీడియోలోకి అయితే లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఓకే, వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడైతే మీకు అర్థమవుతుంది. కొత్త వాళ్ళకి చెప్తున్నా. ఓకే, ఇక్కడ చూసుకుంటే నేను అలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకుంటున్నాను. ఓకే, ఒకటే ప్రాజెక్ట్ చూస్తా. ప్రియతమ సాంగ్ ఉంటుంది ఒకటి. ఓకే, అది మీరు డెమో అయితే చూసింటారు. ఓకే, అయితే ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. మీకైతే ఇంటర్ఫేస్ ఇలాగ అనిపిస్తుంది. ఓకే, నేను ఇక్కడ స్టార్ఫీల్డ్ అని పైనుంచి థర్డ్. ఓకే, అది హైడ్ చేస్తున్నా, ఎందుకంటే మనం ఎడిటింగ్ చేస్తుంటే అది మనకు డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే, ఇక్కడైతే నాది లోగో ఉంటుంది, ఆ లోగో తీసేసేయండి మీ ఇష్టం. ఓకే, ఈ ఎఫెక్ట్ అయితే ఉండని. ఓకే, మనమైతే ఫస్ట్ ఒక గ్రూప్ ఉంటుంది. ఓకే, ఈ గ్రూప్లో నేను లిరిక్స్ అనేది రాసి పెట్టిన. ఒకవేళ మీరు ఈ ఫాంట్ ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ అన్స్టాండర్డ్ ఈ ఫాంట్ అయితే నేను ఇస్తాను. ఓకే, అది డౌన్లోడ్ చేసుకుని ఫస్ట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ హార్ట్ సింబల్ ఉంటుంది. ఓకే, మీరైతే నేను ఒకటి చెప్తాను. ఇక్కడ పిక్ ఈ గ్రూప్ ఫస్ట్కి వెళ్ళండి, పిక్ అని ఉంటుంది. అయితే దీనికి టైల్స్ ఎఫెక్ట్ ఇస్తాను ఆల్రెడీ. కాకపోతే దీనిలో మీరు వేరే ఫోటో ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోండి, వేరే ఫోటో పెట్టి చేంజ్ చేసి చూపిస్తాను. ఓకే, ఇలాగైతే ఉంది. మీకు దీనికి టైల్స్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, అన్నీ మీ ఫొటోస్ అయితే ఇలాగైతే చేంజ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకేంటంటే ఇక్కడ హార్ట్ సింబల్స్ ఉంటాయి. ఓకే, ఒకసారి గ్రూప్ ఓపెన్ చేయండి, చూడండి, మీకైతే ఇలాగైతే ఉంది. సో దీన్ని మనం ఏం చేయాలంటే మనము ఇక్కడ లిరిక్స్ అనేది పింక్ కలర్ ఉంది. ఓకే, ఒకసారి ఎడిట్ గ్రూప్లోకి వెళ్దాం, లిరిక్స్లోకి. ఇదైతే మనము అక్కడ బ్లూ కలర్ ఉంది కదా, ఇక్కడైతే బ్లూ కలర్ సెట్ చేసుకుందాం. బ్లూ కలర్ సెట్ చేసుకొని ఇక్కడ ఈ పెన్సిల్ ఐకాన్ కింద ఉంది కదా, దాంతోపాటు మనము కొంచెం దానికి సెట్ అయ్యేటట్లు పెట్టుకుందాం. మీరు ఒకసారి అవసరమైతే అన్గ్రూప్ కూడా చేయండి. ఓకే, అన్గ్రూప్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఓకే, కొంచెం డార్క్ ఉంది, బ్లూ పెట్టిన అట్లా పెట్టేసుకోండి, మీ ఇష్టం. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకు ఆ డ్రెస్కి తగ్గట్టు ఇక్కడ గ్రూపు అటు ఇటు అవుతుంటుంది ఒక్కోసారి, కట్ చేసుకుంటున్నా, నో ప్రాబ్లం. ఓకే, ఇంకొకటి ఇక్కడ కింద హార్ట్ సింబల్ అయితే ఇప్పటిదాకా చెప్పినా కదా, దీనికైతే ఎఫెక్ట్ ఇచ్చిన నేను హూ షిఫ్ట్ అని ఉంటుంది. ఓకే, ఫేడ్ ఇన్ అవుట్ ఉంటుంది, రెండు ఉంటాయి. ఓకే, హూ షిఫ్ట్లో మీకు అక్కడ ఫోటో ఏ కలర్లో పెట్టుకున్నారో మీకు ఆ కలర్ తీసుకొచ్చుకుంటే బాగుంటుంది. లేదంటే అలాగే పెట్టుకున్నారంటే పెట్టేసుకోండి. ఓకే, ఇంతే ఉంటుంది. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకొకటి నేను ఈ రెక్టాంగిల్ అయితే ఇచ్చినాను బ్యాక్గ్రౌండ్, ఇది వద్దనుకుంటే ఇది కూడా ఉండని పర్లేదు, నేను ఒక ఫోటో అయితే తీసుకుంటున్నాను, నేను ఏదైనా ఒకటి. ఓకే, ఇదైతే తీసుకున్నాను, నేనైతే రొటేట్ చేసుకుంటున్నాను. ఓకే, రొటేట్ చేసుకున్న తర్వాత 90 degrees చేసుకోండి. 90 degrees చేసుకున్న తర్వాత ఇదైతే ఫుల్గా అయితే పెట్టేసుకోండి. ఓకే, ఫింగర్తో అయితే ఇదైతే పెట్టేసుకోండి. ఓకే, కిందకి తీసుకురండి, కిందకి తీసుకొచ్చి మీకు ఎంత కావాలో అంత పెట్టేసుకోండి. ఓకే, దీనికి టైల్స్ ఎఫెక్ట్ కూడా ఇచ్చుకోండి. ఓకే, ఇలాగైతే ఉంది కదా, దీనికి టైల్స్ ఎఫెక్ట్ ఇద్దాం. ఓకే, టైల్స్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ వచ్చేస్తుంది మీకు. మిర్రర్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత దీనికి ఇంకో ఎఫెక్ట్ ఇద్దాం. ఓకే, ఇంకో ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఓకే, మనకి డైరెక్షన్ బ్లర్ అని ఇచ్చేద్దాం. ఓకే, డైరెక్షన్ బ్లర్ అని మనకి ఇక్కడ ఉంటుంది. మనమైతే ఇదైతే యాంగిల్ అయితే 90 degrees చేసుకుందాం మనం. ఓకే, 89, 90 అట్లా చేసుకుందాం. ఓకే, చేసుకున్న తర్వాత ఆ 50 పైన 15 అయితే ఉందో అది ఒక 3లో అలా అయితే పెట్టేసుకోండి. మీకు ఎట్లా సెట్ అవుతుందో అట్లా సెట్ చేసుకోండి. ఓకే, నేనైతే ఇది 15 కాకుండా ఒక 2-3 పెట్టేసుకుంటున్నా, చూడండి. ఓకే,
ఎక్కువ ఏమొద్దు, మనకి ఒక 5 ఉన్నా పర్లేదు. ఓకే, 4 పెడుతున్నా, 4 పెట్టేసిన కదా. సో దీనికి మళ్ళీ గోషన్ బ్లర్ ఇద్దాం. ఓకే, యాడ్ ఎఫెక్ట్కి వెళ్ళి గోషన్ బ్లర్ ఇక్కడ ఉంది ఆల్రెడీ మనకు కనిపిస్తుంది మీకు. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు డైరెక్షన్ బ్లర్ యాడ్ చేసిన గోషన్ బ్లర్ అని ఉంటుంది మనకి. ఇక్కడైతే ఉంది కనిపిస్తుంది, ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, గోషన్ బ్లర్లో మీరు మామూలుగా పెట్టేసుకొని మీకు అవసరమైతే కొంచెం పెద్ద పెట్టేసుకోండి. ఓకే, కొంచెం అంటే లైట్గా కనిపిస్తుంది అనమాట. ఓకే, దీనికి ఇంకొక ఎఫెక్ట్ ఇద్దాం. ఓకే, యాడ్ ఎఫెక్ట్కి వెళ్ళి మనకి సాచురేషన్ ఉంది. ఓకే, సాచురేషన్ వైబ్రెన్స్లోకి వెళ్ళి ఇదైతే మొత్తం మీరు బ్లాక్ చేసుకోండి. ఓకే, బ్లాక్ కలర్లో ఉంది కాబట్టి బ్లాక్ కలర్ చేసుకోండి. ఓకే, ఫుల్గా చేసుకోండి. ఓకే, చేసుకున్న తర్వాత ఇది చివరి దాకా 1 నిమిషం ఇది లాంగ్ ప్రెస్ చేసి కింద తీసుకురండి, మొత్తం కింద తీసుకురండి. నేను బ్యాక్గ్రౌండ్ అది రైట్ యాంగిల్ ఏదైతే ఇచ్చినో దాని కిందికి పెట్టేసుకోండి. ఓకే, ఇలాగైతే ఉంది. సో దీన్ని ఏం చేద్దామంటే మనం చివరి దాకా మనం ఇది ట్రాక్ చేసుకున్నాం. ఓకే, ట్రాక్ చేసుకున్న తర్వాత మనకైతే ఇలాగైతే కనిపిస్తుంది. సో దీంట్లో ఏమవుతుందంటే పైన నేను ఒక ఎఫెక్ట్ ఇచ్చిన నేను. ఓకే, ఆ ఎఫెక్ట్ల గురించి మీకు తెలుసు. ఓకే, ఇదైతే ఉంది. దీంట్లో ఎఫెక్ట్లోకి వెళ్ళండి, ఇక్కడ కలర్ ట్యూన్ అని ఉంటుంది. ఇది ఆఫ్ చేసుకుంటే మామూలుగా మనం ఎట్లా పెట్టినామో అట్లాగే కనిపిస్తుంది. ఓకే, ఆన్ చేసుకుంటే మంచిగా కనిపిస్తుంది. ఇంకొకటి షార్ప్నెస్ అని ఉంటుంది, అది కూడా మీరు ఆన్లోనే ఉంటుంది, ఆన్లో పెట్టేసుకోండి. ఓకే, ఇంకొకటి మీకు కలర్ గ్రేడింగ్ కావాలంటే ఛానల్ ర్యాంప్ షిఫ్ట్ ఓపెన్ చేసుకుంటే ఇలాగే ఉంటుంది. కాకపోతే అంత బాగలేదు, నాకు నచ్చలేదు ఇది. మీ ఇష్టం పెట్టేసుకుంటే పెట్టేసుకోండి. ఇక్కడ ఈ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి కదా, ఇక్కడ మనకి ఇవి కూడా మాకు దీనికి హూ షిఫ్ట్ అని ఉంటుంది. ఓకే, ఒకవేళ లేకపోతే యాడ్ చేసుకోండి. కొన్ని దాంట్లోకి ఇచ్చిన హూ షిఫ్ట్ అని ఉంటుంది. ఓకే, ఇక్కడ ఉంది. హూ షిఫ్ట్లోకి వెళ్ళి మీకు కలర్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇదొకటి. ఓకే, ఇది అయిపోయింది. చూడండి అక్కడ పింక్ కలరు, బ్లూ కలరు, ఏ ఫోటో పెట్టుకుంటే ఆ ఫోటో అయితే మీరు అయితే చేసుకోండి. ఓకే, తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇంతే ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఇంకా పైన మనకైతే ఎఫెక్ట్లు అయితే మనకు ఇది నేను డాట్స్ అనేది నేను హైడ్ పెట్టినా కదా ఫస్ట్, ఆ హైడ్ అనేది తీసేసేయండి. ఓకే, తీసేస్తే మనకు వీడియో అనేది రెడీ అయిపోయినట్టే. ఓకే, ఇది డాట్స్ అనేది స్క్రోల్ అవ్వకుండా కిందికి పడుతుంటాయి. ఓకే, దీంట్లో మాత్రం ఈ ఎఫెక్ట్లో మాత్రం ఇవైతే ఛానల్ ర్యాంపు, ఇదైతే హూ షిఫ్ట్ అయితే ఆన్ చేసుకోండి, సూపర్గా అనిపిస్తుంది. ఓకే, మంచి క్వాలిటీతో పైన షేర్ ఐకాన్ తీసుకొని మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.